మహానుభావుడు కౌంటర్ వేసి వికెట్ చేయించాలి కదా. నా దగ్గర ఈ కాయిదాలు ఉన్నాయి, ఈ కప్ప ఉన్నది, వాళ్ళు వేసిన ఇంజక్షన్ ఆర్డర్ వికెట్ చేయించాలి అని చెప్పి కౌంటర్ వేయాలి కదా. ఆయన మ్యాప్ మేమైతే మ్యాప్ వేసుకొని ఇంజక్షన్ ఆర్డర్ చూసుకున్నామో ఆయన ఇంజక్షన్ ఆర్డర్ మా వికెట్ చేయించాలి కదా. 2016 నుండి 2024 వరకు కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు వికెట్ చేయించాలి ఫస్ట్ జవాబు మీడియా మిత్రులు జవాబు చెప్పమనండి ఫస్ట్. దాని తర్వాత మేము పోతే మేము ఇంజక్షన్ ఆడిన తర్వాత మేము పోయి అక్కడ ఫెన్సింగ్ వేసుకున్నాం. ఫెన్సింగ్ వేసుకున్న ఫోటోలు నేను కూడా ఉన్నా. నేనున్నా, బెల్లి సుభాష్ రెడ్డి ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇవన్నీ క్లియర్ ఫోటోగ్రాఫ్స్, ఒరిజినల్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీకు ఇస్తా. ఇలా తప్పైతే ఎలాంటి పనిష్మెంట్కైనా అది ఎమ్మెల్యేగా విప్పుగా నేను సిద్ధం. నేను చెప్పేదాంటే ఏ చిన్న పొరపాటున అబద్ధం ఉన్నా. ఇది మేము వేసిన అప్పుడు 2016 ఇంజక్షన్ ఆడిన తర్వాత 2017లో మేము వేసినటువంటి ఫెన్సింగ్ను తొలగిస్తున్న ఫెన్సింగ్ వేస్తున్నాం. వేసినాక ఈ విధంగా ఫెన్సింగ్ వేస్తున్నాం. వేస్తుంటే పోలీసులను తీసుకొచ్చి ఉండే అదే ఎస్ఐ, అప్పుడు ఎస్ఐ ఇదే మల్లారెడ్డి. ఫెన్సింగ్ పోలీసు చెప్తాం. ఇక ఫెన్సింగ్ పోలీసు ఎస్ఐ వచ్చి మనం తీసుకుపోయి ఇక ఫెన్సింగ్ అంతా పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పెట్టిండు. పేట్ బషీరావు పోలీస్ స్టేషన్లో ఈ ఫోటోగ్రాఫ్స్ 2017 ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ. దాని తర్వాత మున్సిపల్ ఎక్సైజ్ కమిషనర్కి మేము కాంప్లైంట్ ఇచ్చినాం. ఈ సర్వే నెంబర్లో అయిన తేజ వైన్స్ పెడుతుండు, ఇన్లీగల్గా ఈ కోర్టు డిస్ప్యూట్లో ఉన్నది, సబ్ జ్యుడిషియల్లో ఉన్నది, మీరు పర్మిషన్లు ఇవ్వకూడదు, ఎలాంటి వైన్ షాప్ పర్మిషన్ ఇవ్వదు అని పెట్టి మీరు 2019లో మీరు ఇచ్చిన కాంప్లైంట్ ఇన్వర్ట్ నెంబర్ ఇవన్నీ మీకు కాపీస్ ఇస్తాయి. ప్రతి ఒక్క కాపీ మీకు ఇస్తాను. తర్వాత పొల్యూషన్ సిఐ గారు కూడా కాంప్లైంట్ ఇచ్చినాం. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కాంప్లైంట్ ఇస్తే మా కాంప్లైంట్ ఇస్తే పక్క పడేసి కాంప్లైంట్ ఇవన్నా 2010 జాయింట్ కలెక్టర్ పెట్టుకున్న దరఖాస్తు సర్వే కోసం, మళ్ళీ 2000 కలెక్టర్ గారు పెట్టుకున్న దరఖాస్తు నేను సర్వే కోసం, ఎక్సైజ్ కమిషనర్ కోసం షాపు తేజవాయిన్స్ పెట్టదని పెట్టిన దరఖాస్తు. అదేవిధంగా ఇగో సర్కిల్ ఇన్స్పెక్టర్ 2018 ఇచ్చిన కాపీ. ఇక రిసీవ్డ్ మల్లారెడ్డి నేను దరఖాస్తు ఇచ్చిన. నేను మల్లారెడ్డి అంశాల మీద ఇచ్చిన దరఖాస్తు 2018లో. ఇగో అడ్డూరు లక్ష్మణ్ కుమార్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్. ఈ భూమి మీద ప్రభుత్వం అయినది, సర్కారు అయినది, ఆడింది ఆట పాడింది పాట చేసుకుంటా 2014 నుంచి 2021 వరకు ఆ ల్యాండ్కి సంబంధించిన విషయం లోపల అనేక పర్యాల టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన నాయకులు రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఆయన నాయకులు పెట్టుకుంటే లాస్ట్కి ఏం చేసినట్టు ఈయన ఎంత గొప్ప వ్యక్తి తెలుసు. ఈయన చెప్తే ఇక్కడ మరి ఇక్కడ ఎట్లా రాజ్యం వెళ్తాడో నాకు అర్థమవుతలేదు. నేను ఆయన తహసీల్దార్కు లక్ష్మారెడ్డితో ఒక ఉత్తరం ఇప్పించాడు. తహసీల్దార్ నాకు సర్వే అవసరం లేదని చెప్పి ఎప్పుడు ఇప్పించాడు? 2017లో. ఒకరికి సర్వే కోసమేమో సుభాష్ రెడ్డితో సర్వే కోసం నువ్వు దరఖాస్తు పెట్టుకోవన్నా, నువ్వు సర్వే చేసుకోవన్నా అంటాడు. సర్వే చేసుకున్నాక మళ్ళీ సర్వే కోసం నోటీసులు ఇచ్చినాక నోటీసులు అటెండ్ కాకపోతే మీ కోర్టుగా అప్రోచ్ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి మీ మోక మీద పోతే పోలీసులతో మేము ఫెన్సింగ్ వేపిస్తే పోలీసులతో ఫెన్సింగ్ తీపిచ్చి మేము పోలీసులను దరఖాస్తు ఇచ్చినా మా దరఖాస్తు తీసుకోకుండా, మున్సిపల్ కమిషనర్ ఇస్తే దరఖాస్తు తీసుకోకుండా, జిహెచ్ఎంసీ దరఖాస్తు తీసుకోకుండా అన్ని విధాలు ఆయన మంత్రిని అడ్డం పెట్టుకొని చేసుకొని ఇక లాస్ట్ వాళ్ళ తహసీల్ లక్ష్మారెడ్డి సంతకం ఇది. ఇవన్నీ బుక్లెట్ ప్రతి ఒక్క బుక్లెట్ కాగితం మీకు నేను ఇస్తాను. ఎందుకంటే నేను రాత్రి తెలవని నేను ధరంపూర్లో ఉన్నా. నాకు ఎప్పుడు కూడా ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నటువంటి కార్యకర్త నేను. నా లక్ష్మణ్ కుమార్ విప్ అని పేరు తీసింది కాబట్టి వాళ్ళు మీడియా సమావేశం ఏర్పాటు చేసినాను. మళ్ళా ఈయన ఏం ఇంత అంటే ఈ విధంగా చేసి వీళ్ళందరూ కలిసి ఏం చేసిందంటే సుభాష్ రెడ్డి, పేరు సుభాష్ రెడ్డి, షేర్ సుభాష్ రెడ్డి,
టీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ దగ్గర పోయిండు వీళ్ళంతా. కే సుధామ కూడా పోయిండు, రా లింగారెడ్డి, ఆయన మాజీ జెడ్పీటీసీ టీఆర్ఎస్ పార్టీలో అప్పటి వరకు ఉన్నటి వరకు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు. వీళ్ళందరూ కేటీఆర్ దగ్గర పోయిండు. కేటీఆర్ దగ్గర పోతే కేటీఆర్ ఏమన్నాడంటే వీళ్ళంతా కాంగ్రెస్లో ఉన్నారా, మాజీ చైర్మన్ ఒక లక్ష్మణ్ కుమార్ జిల్లా కరీంనగర్ చైర్మన్, నేను ఎమ్మెల్యే చేసినప్పుడు చైర్మన్ చేసిండు ఆయన కూడా అంత అందులో పోయేటోడు కాదు, ఎందుకు మల్లన్న ఆయన సెటిల్ చేసుకున్నావు అంటే మా వాళ్ళందరూ పోతే ఏం మాట్లాడాడు, మళ్ళీ కేటీఆర్ ఏం మాట్లాడినా నువ్వు పోతే కేటీఆర్ చెప్పినాక మల్లారెడ్డి పోతే ఏమన్నాడు, కాలేజీలో పోతే ఏం మాట్లాడి నీతో ఇంట్లో మాట్లాడి ఏం మాట్లాడి కేటీఆర్ చెప్తే నేను ఏమన్నాడు, ఏమైనా వీళ్ళందరికీ ఫ్రీ చేస్తుర్రా, వాళ్ళు చెప్తే మేము ఇవ్వడానికి పంచడానికి అని చెప్పి అట్లా రైట్ కొట్టి పరిస్థితి. అక్కడేమో సరే అన్న మాట్లాడుకుంటాం చేసుకుంటాం బయటకు వెళ్ళిన తర్వాత పోతే ఏది పోయినా అంతే. ఇక కేటీఆర్ అనేటైనా వాళ్ళ డిప్యూటీ వాళ్ళ మంత్రి, వాళ్ళ శాఖ మంత్రి, ఈయన ఒక మంత్రిగా ఉంటాడు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైన నాయకుడు చెప్తే నేను కేటీఆర్ చెప్తుంటానా కేసీఆర్ చెప్తుంటానా, నాకు ఫ్రీగా పనిచేసిందా వాళ్ళు, ఆరు ఏం చేసుకోకుండా పనిచేసిందా, పుక్కడిగా పనిచేసిందా, అయ్యే జాగిరి ఇట్లా 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 ఈ విధంగా మాట్లాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనుకుంటున్నా అంటున్నాను. మేము అనుకుంటే ఇవన్నీ మాకు వద్దండి, మల్లారెడ్డి మాట్లాడినట్టు మాట్లాడేటోళ్ళు మేము కాదండి. మేము ఆవేశపూరితంగా మొత్తం పాదాలకి వ్యక్తికి రక్తం తీసుకొచ్చుకొని మొత్తం ధర్మం న్యాయము పాలమ్ముకొని 1000 కోట్లు సంపాదించిన నా అంత ధర్మాత్ముడు ఇవ్వలేదని మాట్లాడే విధంగా ఆ గొప్ప నటీచుడు మాతో కాదు, అంత ధర్మాత్మనే కదా. ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు ఎక్కడికి చేయించుకోవాలి, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ యొక్క ఇంజక్షన్ ఆర్డర్ దీని మీద ఎందుకు ఆర్డర్ స్టాండ్ అయి ఉంటలేడు, కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ తర్వాత ఎంఆర్ఓ ఆర్డర్ వెళ్తుందండి. ప్లీజ్ మీరు ఒకటే మా మీడియా మీద కలెక్టర్కి ఆర్డర్ ఇచ్చినాక ఎంఆర్ఓ వెళ్తుందా, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చినటువంటి ఈ మ్యాప్ని గిట్ట కరెక్ట్ కాదా అన్నదా చెప్పమనండి. ఇది హైకోర్టు డైరెక్షన్తో ఇచ్చిన చూడండి, నేను చెప్తున్నానండి. హైకోర్టు ఆర్డర్తో చేసినట్టు సర్వే ఇది ఎవ్వరు కూడా ఎవరు దరఖాస్తు లక్ష్మణ్ కుమార్ కే సుధామో లేదా మల్లారెడ్డి పెట్టుకున్నదో బేల్ సుభాష్ రెడ్డి పెట్టుకునేటువంటి మ్యాప్ కాదు. దీని ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ వేసుకొని ముఖం మీద పోతే ముఖం మీద రాకుండా 2015-16 నుంచి మొన్నటి వరకు గోసపుచ్చుకుంటున్నాడు. ఇష్టానుసారంగా మాట్లాడతాడు, మాట్లాడితే అదా ఉండదు పద ఉండదు. ఒక్కటే చివరిగా మాట్లాడుతున్నా, 2016లో వచ్చిన ఇంజక్షన్ ఆర్డర్కి ఎందుకు కౌంటర్ చేయాలి, ఎందుకు ఇక్కడ చేయించలే, నువ్వే మంత్రి కదా, జిహెచ్ఎంసీ నుంచి ఎందుకు పర్మిషన్ తీసుకొని అక్కడ స్ట్రక్చర్స్ కట్టలే, గవర్నమెంట్ నీదే కదా, జిహెచ్ఎంసీ ఎట్లా పర్మిషన్ ఇస్తుంది, సబ్జుడిషియల్ కోర్టులో ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇయ్యేది కన్నా. ఆయన 82/Eకి సంబంధించిన విషయంలో బట్ట ఆయన అంతకు 2013లో అంటే మాకన్నా బిఫోర్ ఆయన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ద్వారా సినీ ప్లాంట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు ఆ భూమిలో. మేము 2015లో ఎంటర్ అయినాం, తిరిగి అబ్జెక్షన్ ఫైల్ చేసిన మీద ఆగిపోయింది ఇది ఈ పర్మిషన్. ప్రైవేట్ సర్వే చేసుకున్న మ్యాప్ ఎకరా 22 ఇది ఏం చేసిండు, ఇది పెట్టుకోకపోతే ఏం చేసిండు, ఆయన సర్వే పెట్టుకున్నాడు. ఆ సర్వే పెట్టుకున్న మ్యాప్లో అది ఎకరా 22 గుంటలు మా భూమి వెళ్ళింది. డిప్యూటీ కలెక్టర్ ఆఫ్ తహసీల్దార్ మా భూమి ఎకరా 22 గుంటల భూమి. ఈ మ్యాప్ను కూడా పెట్టమనండి. ఈ ఫైల్ ఇప్పుడు ఈ ఫైల్ అట్లనే ఉంటుంది. మాకు అమ్మిన కే సుధాంతో ఒక 10 సార్లు చర్చ చేసి ఆయనకు న్యాయానాభాయాన్ని ఒప్పించి మాకు వ్యతిరేకంగా మా డాక్యుమెంటేషన్ క్యాన్సిల్ కోసం మా మీద కోర్టుకు అప్రోచ్ అయ్యి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా పట్టదారుని ఉండటానికి ప్రయత్నం చేసినప్పుడు మరి మా భూమే లేదా, మా జాగే లేదా, మేము లంగలమేనా, కాంగ్రెస్ పార్టీ అడ్డం పెట్టుకుని నీ మీద ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపడుతున్నప్పుడు నువ్వు 10 సంవత్సరాలు రాజ్యమేలో నువ్వు మున్సిపల్ పర్మిషన్ ఎందుకు తీసుకోలే, ఇంజక్షన్ ఆర్డర్ ఎందుకు ఎక్కడ చేయించుకోలే, దీని మీద ఎందుకు స్టాండ్ అయ్యలేవు నువ్వు మ్యాప్ మీద. E అనేది మదన్ మోహన్ అంటే వతందార్దండి భూమి, అది 16 ఎకరాలు 36 గుంటల భూమి, 16 ఎకరాలు 4 ఎకరాలు 36 గుంటల భూమి, 12 గుంటల భూమి. కే సుధామ్ అంటే ఆయనకు డిఫెన్స్లో 2 ఎకరాలు పోయింది. ఆ బ్లాక్ టాప్ రోడ్కి ఏదైతున్నదో జిహెచ్ఎంసీ 2 సంవత్సరాల కింద టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆయనకు నోటీస్ ఇచ్చింది.
4 ఎకరాల 36 గుంటల భూమిలో ఈ బ్లాక్ టాప్ రోడ్డు పోతుంది, ఈ నోటీస్ నీకు ఇస్తాను, దీనికి నష్టపరిహారం నీకు నీ భూమిని మేము తీసుకుంటున్నామని చెప్పి అక్వైరీ క్వశ్చన్ కోసం ఆయన కేసు సుధాంకు ఆ నల్ల డాంబర్ రోడ్డు ఉంది కదండి, మీరందరూ పోతారు కదా, మీరందరూ వేయాలి కదా, ఆ జిహెచ్ఎంసీ నోటీస్ ఎందుకు ఇచ్చిందో చెప్పానండి 3 సంవత్సరాల కింద. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు జాయింట్ సర్వే చేసి సుధాం గారు ఈ భూమి మీ ఇక్కడ ఉన్నది, మీ భూమికి మేము నష్టపరిహారం కోసం మేము నోటీస్ ఇస్తున్నాము అని చెప్పి ఫైల్ మూవ్ చేసి దానికి నోటీస్ కాపీస్ మేము కూడా పెడతా. ఎకరం ఇంట్లో ఉన్నది, రోడ్డు ఎకరం పోతుంది, మిగతా 2 ఎకరాలకు డిఫెన్స్ లైన్ నష్టపరిహారం వచ్చింది, 4 ఎకరా 26 గుంటలకు డిఫెన్స్లో నష్టపరిహారం ఇచ్చిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆయనకు హైకోర్టు ద్వారా నష్టపరిహారం ఇస్తున్నాడు కేసు సుధాం అంటే. ఆయన ఎకరం రోడ్లో పోయింది, ఎకరం చిల్లర ఇల్లు ఉన్నది. ఇంతమంది మీడియా సమక్షంలో పడి చెప్తున్నా కదా, నిన్నటి నుంచి కొడుకు తండ్రి అల్లుడు తండ్రి మేము శాసనసభ్యుల భూమి గుంజుకుంటా అంటే దౌర్జన్యం చేస్తాను, ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తుందంటే 4 నెలలైందండి సర్కార్లకు వచ్చి. నేను 2020 కోట్లేనండి, నేను లక్ష్మణ్ కుమార్గా చెప్తున్నా, ఓ సామాన్య మామూలు కనుక 20 కోట్ల షేర్ శ్రీనివాసరెడ్డి పిలిచి అన్న నేను 23లో ఎలక్షన్ కొట్టాడు నా రూపాయలు లేదా, నాకు 600 గదాలే నేను సంపాదించుకున్నా, దండం పెడతా, నాకు తీసుకో, నాకు ఎంతో నేను ఎలక్షన్ కొట్లాడతాను అతను కాదని షేర్ శ్రీనివాసరెడ్డికి నీరున్న ఆకులు లింగారెడ్డి మేము అందరం కలిసి నా భూమి ఆయనకు రిజిస్టర్ చేసేసిన 20 కోట్ల షేర్ శ్రీనివాసరెడ్డికి. షేర్ సుభాష్ రెడ్డి వాళ్ళ సొంత తమ్ముడు, ఆయనకు రిజిస్టర్ చేసేసిన. ఇలా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెడుతున్నా అంటే లక్ష్మణ్ విప్పు పర్యాలు వచ్చి నన్ను కలిసిండు అని గవర్నమెంట్లో విప్పున్నటువంటి నా పేరు తీసి మాట్లాడాడు కాబట్టి నేను ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాను. నేను శాసనసభ్యుడిగా ముందు ఇదే బేది సుభాష్ రెడ్డి, ఇదే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కానీ మైనంపాటి హనుమంతన్న కూడా ఇంట్లో కూడా ఈ విషయం చర్చ జరిగింది. మైనంపాటి హనుమంత కూడా చెప్పాడు, అది మళ్ళా ఎందుకు సతాయిస్తాం, మళ్ళా సర్వే చేసుకుని వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వరాదు, రిజల్ట్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే మ్యాప్ ఉన్నది. ఆ సుధాం అంటే ఆయన కూడా, సుధాం అంటే ఆయన ఎవరు తెలుసా, మల్లారెడ్డి ఇంటి పక్కకే ఉంటాడు ఆయన, ఆయన క్లాస్మేట్, ఆయన దళిత వర్గం చెందిన ఆయన. నేను దళిత వర్గం, మేము ఎందుకు మా ఒక్క దళిత మాట ఎందుకు తీయలేదు తెలుసా, చట్ట ప్రకారం ఏది ఉంటుంది కానీ మాకు దళిత పేరు మాకు చట్టం న్యాయం కాయిదాల ప్రకారం న్యాయం ఉంటే